రాయలసీమ జిల్లాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. ఇన్నాళ్లు ఎండలతో అల్లాడిన ప్రాంతాల్లో వర్షాలు చల్లదనాన్ని తీసుకొచ్చాయి. రైతుల్లో సంతోషం నింపాయి. పట్టణ ప్రాంతాల్లో రోడ్లపై నీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గోడ కూలడం, పిడుగుపాటు లాంటి ఘటనల్లో 4 మృతి చెందారు. హోరువానతో అనంతపురం తడిసి ముద్దైంది. నగరంలోని రోడ్లపైకి పెద్ద ఎత్తున నీరు చేరింది. లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక ఇల్లు నీట మునిగి జనం ఇబ్బంది పడ్డారు. ఆర్టీసీ బస్టాండ్ సెల్లార్లో వాహనాలు నీట మునిగాయి. పలు వ్యాపార సముదాయాలకు ఆస్తి నష్టం వాటిల్లింది. జనశక్తి నగర్లో మోకాళ్ల లోతు నీళ్లొచ్చి నడిచేందుకు వీల్లేకపోయింది. పరిస్థితిని నేరుగా చూసిన నగరపాలక అధికారులు మురుగునీటిపారుదల వ్యవస్థను బాగు చేయించారు. రైస్ పెట్టాయి, జనరేటర్ ఉంది, 50 ప్యాకెట్లు రైస్ ఉన్నాయి. సరుకు అంతా అక్కడే ఉండిపోయింది. పొద్దున ఏం చేసుకుంటే వీల్లేదు సార్. ఇక్కడ ఎప్పుడు మోటార్ ఉండే, ఎప్పుడు ఏ క్షణం నీళ్ళు వస్తాయో ఎప్పుడు వస్తాయని భయం. ధర్మవరం, ఉరవకొండ, పెనుగొండ ప్రాంతాల్లోనూ జోరు వానలు పడ్డాయి. పొలాలు నీట మునిగాయి. ఉరవకొండ మండలం బూదగవి చెరువు నిండింది. చెక్ డ్యాంలు, నీటి కుంటలు జలకల సంతరించుకున్నాయి. హంద్రినీవా పిల్ల కాలువలు నిండిపోయాయి. కొన్ని చోట్ల మాత్రం కాలువగట్లు కోతకు గురయ్యాయి. బిడపనకల్లు మండలం డోనేకల్లు వద్ద వాగు ఉధృతితో జాతీయ రహదారిపై రాకపోకలకు కాస్త ఇబ్బంది కలిగింది. ఉరవకొండ, గుంతకల్లు దారి, భద్రకరూరు మండలం ఛాయాపురం వద్ద కూడా ఇదే పరిస్థితి తలెత్తింది. ఇక వర్షాలతో అనంతపురం జిల్లాలో 25,000 నీటి కుంటల్లోకి నీరు చేరింది. వర్షాలకు నిండిన కుంటలను కలెక్టర్, డ్వామా, రెవెన్యూ అధికారులు పరిశీలించారు. జిల్లా మొత్తం మీద భూగర్భ జలాలు పెరిగినట్లు ఫిజోమీటర్ల ద్వారా గుర్తించారు. ఇలా జిల్లా మొత్తం వర్షం నమోదైంది. ఈ 25,000 ఫామ్ పాండ్స్లో నీళ్లు రావడం అనేది చాలా మంచి శుభ పరిణామం. ఇది ఖచ్చితంగా గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుతుంది. ముఖ్యమంత్రి గారు ఏదైతే 3 మీటర్ల నుంచి 8 మీటర్ల లోపు వాటర్ లెవెల్ తీసుకొని రావాలి, గ్రౌండ్ వాటర్ లెవెల్ అని చెప్తున్నారు. మరి వారి ఆలోచన మేరకు ఈ కార్యక్రమం సఫలీకృతం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వచ్చే ప్రతి నీటి బొట్టును కూడా మనం ఒడిసిపట్టి భూగర్భ జలాలు పెంచడానికి మనం ప్రయత్నం చేస్తాం. కర్నూలు జిల్లాలో వానలు పడ్డాయి. ఎడతెరిపిలేని వర్షంతో నగరంలో రహదారులు నీటితో నిండాయి. చాలా వరకు జనం ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. నందికొట్కూరు, మారుతినగర్లో రోడ్లు జలమయమై జనం ఇబ్బంది పడ్డారు. కొన్ని చోట్ల కరెంటు స్తంభాలు విరిగి పడ్డాయి. పత్తికొండ ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయి. చిన్నహుల్తి వద్ద హంద్రివాగుకు వరద చేరింది. రోడ్లపై వాన నీరు చేరి ఆదోని నుంచి పత్తికొండకు, అక్కడి నుంచి మంత్రాలయం, ఎమ్మిగనూరుకు వెళ్లే వాహనాలు చాలాసేపు ఆగాయి. వర్షాల కారణంగా విద్యుత్ సరఫరాలోనూ ఇబ్బందులు తలెత్తాయి. ఈ వర్షాలు రైతుల్లో మాత్రం సంతోషాన్ని నింపాయి. కర్నూలులో వర్షానికి తడిసిన పాఠశాల గోడకూలి ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం కొమ్మవరంలో గుడిసెపై చెట్టుకొమ్మ విరిగిపడిన ఘటనలో ఓ వ్యక్తి చనిపోయాడు. సంతమాగులూరు, పొన్నలూరు మండలాల్లో పిడుగుపాటుతో 2 మరణించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పిడుగుపాటుతో ఆలయ గోపురం పాక్షికంగా ధ్వంసమైంది.